పేరు కల్లకుంట మహేష్, వాళ్ళ నాన్న పేరు కోటేశ్వరరావు, వాళ్ళ అమ్మ పేరు బుజ్జమ్మ, వాళ్ళ తమ్ముడి పేరు దాస్ బాబు. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. పెళ్ళైన వెంటనే ఒక 9 రోజులకే నా బంగారం మొత్తం తీసి ఫైనాన్స్లో పెట్టేశారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సరే అని ఇంకా కాముకున్నాను. తర్వాత కొన్ని రోజులకి మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఒక 1 మంత్ కల్లా నాకు తెలిసింది. తెలిస్తే ఇంకా దాన్ని నేను అడుగుతా ఉంటే దానివల్ల మాకు గొడవలు అయిపోయాయి. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. ఇంకా నేనే అడుగుతా ఉన్నాను. ఆమె పేరు మల్లిక. వాళ్ళ హస్బెండే నాకు కాల్ చేసి చెప్పాడు, ఇలా నీ భర్త మా ఆవిడతో సంబంధం ఉంది, నువ్వే కంట్రోల్ చేసుకోవాలని అట్లా ఎట్లా చెప్తా ఉన్నాడు. అతని పేరు మల్లికార్జున రెడ్డి సోము. ఇంకా చెప్తా నేను అడుగుతా ఉంటే, అవును మా ఇద్దరికి సంబంధం ఉంది, నాకు ఆమె అంటేనే ఇష్టము, మా అమ్మ మా నాన్న కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్తా ఉన్నాడు. నేను ఇష్టం లేనప్పుడు ఇంకా నా అంతా గోల్డ్ పెట్టుకున్నావు కదా, సరే నాకు ఇచ్చేసేయి అని చెప్పాను. నేను ఇవ్వను, నా కాడ ఇప్పుడు లేవు, నేనైతే ఇప్పుడు ఇవ్వను అంటూ నన్ను మా ఇంట్లో వదిలిపెట్టేశాడు. మా ఇంట్లో వదిలిపెట్టేసిన తర్వాత మా నాన్న వాళ్ళు అడగడము చేయడము, ఇట్లా ఎందుకు చేస్తున్నారని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. మళ్ళీ ఒక రోజు ఉండించుకొని మళ్ళీ వదిలిపెట్టేశారు. మళ్ళీ మాట్లాడి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకే రోజు ఉండించుకొని మళ్ళీ వదిలిపెట్టేశారు. ఇంక ఇలా అంతా కుదరట్లేదని స్టేషన్కి వెళ్ళాము, వెంకటాచలం స్టేషన్కి వెళ్ళాము. వెళ్తే అక్కడికి పిలిపించి అడిగారు. ఒక 6 నెలలు పేపర్ మీద రాపించుకున్నారు. 6 నెలల కల్లా ఇచ్చేస్తామని రాశారు. తర్వాత అయిపోయిన తర్వాత మేము వెళ్తుంటే, మేము రామ్ మా లాయర్ వచ్చి మాట్లాడుకుంటారులే అన్నట్టు చెప్పాడు అతను ఫోన్ చేసి. ఇంకా అక్కడ కుదరట్లేదని ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాను. స్పందనకి వెళ్తే అక్కడ మేడం దిశ పోలీస్ స్టేషన్కి రాసింది. దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను 5 కౌన్సిలింగ్లకేమో వచ్చాడు. తర్వాత నేను రాను పో అన్నాడు. సీఏ గారితో అట్లా అన్నాడు, నేను రాను పో అన్నాడు. ఇంకా మేమేం కొట్టలేము తిట్టలేము, అతను వస్తేనే మేము మాట్లాడగలుగుతాము అన్నట్టు మాట్లాడాడు ఆయన. మళ్ళీ మేము ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఇంకా కుదరట్లేదు అని వేదాయపాలెం స్టేషన్కి రాసింది ఆ మేడం. కేసు కట్టేయమని చెప్పి రాసింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని రాసింది మేడం. అక్కడికి వెళ్ళంగానే ఇంకా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి అతను తీసుకొచ్చాడు. పిలిచారు ఫస్ట్, అతను రాలా. 5 సార్లు పిలిచాడు, 5 రోజులు పిలిచాడు, రాలా. ఇంకా రాకపోయేసరికి వీళ్ళే వచ్చి తీసుకొని వచ్చారు. ఒక రోజు మొత్తం ఉంచుకొని వాళ్ళు వచ్చి జైలు బెయిల్ మీద పంపించేసారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసారు. అప్పుడు పంపించి మళ్ళీ పక్క రోజు వచ్చారు. వచ్చి 5 నెలలకు ఇస్తానన్నట్టు ఒక అగ్రిమెంట్ లాయర్ చేత రాపించారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళే పిలిపించారు ఆయన్ని. మాకు సంబంధం ఏం లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళే పోలీసులే పిలిపించారు. ఆయన అగ్రిమెంట్ తయారు చేసుకొచ్చి రాపించి వాళ్ళకొకటి మాకొకటి ఇచ్చారు. దాంట్లో 5 నెలలు మొత్తం ఇచ్చేయాలి అన్నట్టు రాశారు. ఇంకా 5 నెలలు అయిపోయింది, మేము స్టేషన్కి వెళ్ళాము. అతన్ని పిలుస్తుంటే అసలు రావట్లేదు. చాలా సార్లు పిలిచాము. 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అయిపోయింది. మేమేం పిలుస్తూనే ఉన్నాం, వాళ్ళేమో రావట్లేదు. సీఏ గారు ఫోన్ చేసినా కానీ ఇప్పుడు ఎండాకాలం నేను రాలేను అన్నట్టు, నేను రాను, ఏం చేసుకుంటారు చేసుకున్నట్టు మాట్లాడేశాడు ఆయన. సీఏ గారు ఇతను సీఏ తోటి. ఇంకా సీఏ సార్ కూడా ఇంకా వస్తే ఈసారి కూడా తీసుకొద్దాంలే అన్నట్టు దాన్ని నిర్లక్ష్యం చేసేసారు. మేము వెళ్ళి వస్తాం ఇంకా అదంతా అయ్యే పని రాలేదని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రాగానే లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నాను. మీరు వచ్చినప్పుడు ఉన్నారా వాళ్ళు పర్సన్స్? ఇప్పుడు కాదు వచ్చింది, ఇది 2వ సారి. 2 months బ్యాక్ వచ్చాను. ఫస్ట్ వచ్చి తలపేసేసుకున్నాను అనమాట. నేను తలపేసేసుకుంటే ఇంకా వాళ్ళే 112 ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ రోజు మొత్తం నేను లోపలే ఉన్నా. మేము ఇప్పిస్తాం తీ అంటా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అడిగారు. లోపల తలపేసేసుకున్నా. నేను తీను, నా ఇస్తేనే తీస్తాను, లేదా నేను ఇక్కడ ఏదైనా అయిపోతాను అన్నట్టు చేసుకుంటే ఇంకా సార్ వాళ్ళు వచ్చి, మీకు మేమున్నాం, మీరు ఇన్ని స్టేషన్లు తిరిగారు కదా, ఇంకా వాళ్ళన్నీ వదిలేయండి, మేమున్నాం, మేము చేస్తాం. మా స్టేషన్ వాళ్ళు చేశారో చేయలేదు మాకు తెలియట్లేదు, మేము మాత్రం మీకు కన్ఫర్మ్ గా చేస్తాం, మా మాటిని తలుపుది అన్నారు. ఎవరు ఇచ్చారు మీకు? గిరిబాబు సార్ రూరల్ సీఏ గారు లాస్ట్ లో వచ్చారు. మార్నింగ్ నుంచి అయితే ఎస్ఐ సార్ ఉన్నారు.
ఇంకా ఆ సారు వచ్చి నేనున్నాను హామీ అన్నట్టు తీపిచ్చారు. ఉమ్, నేను బయటకు వచ్చిన తర్వాత సీఏ సార్ వచ్చారు, రూరల్ సీఏ సార్ వచ్చారు. ఉమ్, ఆ రోజు గిరిబాబు సీఏ సార్ లేరంట ఊర్లో. ఓకే. ఆ సీఏ గారు వచ్చారు. ఉమ్, వచ్చి 2 ప్రామిసరీ నోట్లు 2 చెక్ బుక్లు రాసిచ్చారు. ఉమ్, 2 నెలలకు సగం 2 నెలలకు సగం అంటూ రాసిచ్చారు. ఉమ్, 2 నెలలకు ఒక 2 డేస్ ముందు వచ్చి నాకు గుర్తు చేయమ్మా అని చెప్పారు. ఉమ్, ఇంకా 2 డేస్ ఉండగా వెళ్ళి నేను గుర్తు చేశాను. ఓకే. గుర్తు చేసి అతను పిలుస్తుంటే ఒకసారి బండి చెడిపోయిందని చెప్పాడు, ఉమ్, ఒకసారి నేను వేరే ఊర్లో ఉన్నానని చెప్పాడు. ఉమ్, అలాగ 4 రోజులు తిరిగాను నేను, స్టేషన్ చుట్టూ తిరిగాను 4 రోజులు. ఉమ్, తిరిగి టైం కూడా అయిపోయింది అప్పటికి, ఆ 2 డేస్ కూడా. ఉమ్, ఇంకా టైం అయిపోయింది, మళ్ళీ అతను పిలుస్తుంటే నేను రాను, ఉమ్, మా లాయర్ వచ్చి మాట్లాడుకుంటారులే, ఉమ్, ఇప్పుడు నాకు కుదరట్లేదు అన్నట్టు చేశాడు. సార్ అతను రాను అంటే మీరు ఎలా గమ్మునున్నారు అంటే, మేమేం చేయగలుగుతాం, కేసు కట్టేసిన తర్వాత కోర్టులో తెచ్చుకోండి, మీరు కేసు కట్టకుండా ఉండాల్సింది కదా అన్నాడు. మీరు కేసు ఎందుకు కట్టాం, మేడం చెప్తేనే కదా, ఉమ్, మేడం కేసు కట్టండి మీకు జరిగిపోతుంది అంటేనే కట్టాం. ఉమ్, అది కూడా మాకు తెలీదు. ఆమె కట్టమంటే ఆమె రాసిచ్చింది ఇలా కట్టేయండి అని, వాళ్ళే కట్టేశారు. కేసు కడితే ఏమో జరగదు అంటున్నారు, కట్టమని చెప్పింది వాళ్ళే. ఉమ్, ఇంకా మేమేం చేయగలుగుతాము, ఉమ్, మేము కూడా ఏం చేయలేము అనేసారు వాళ్ళు. ఉమ్, ఎంతమంది చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ పిల్లడు. ఉమ్, ఇంక మేమేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఈ నిర్ణయం తీసుకున్నాం నాయన మేము. ఉమ్, ఇట్టయినా మాకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే ఎవరైనా వచ్చి సహాయం చేయమని ఆడుకుంటాం. మీ తరపున పెద్ద మనుషులు కానీ ఎవరు? వాళ్ళు ఎవరికి మాట వినటం లేదయ్యా ఇలా. ఉమ్, అడిగారు. అడిగారు చాలా మంది, మా పాస్టర్లు కూడా 4 ఉన్నారు. ఉమ్, 4 వచ్చి కూర్చొని మాట్లాడుకున్నామంటే ఉమ్, ఎవరికి మా ఏం భాగం ఇలా, ఉమ్, ఒకరేది మా ఇంటికి వచ్చి న్యాయం చెప్పేది అన్నట్టుగా మాట్లాడాడు కోటేశ్వరరావు, అంటే మహేష్ వాళ్ళ నాయన. ఉమ్, ఆ అబ్బాయి ఏమన్నాడు, ఎవడు నా ఇంటికి వచ్చేదానికిలే, ఉమ్, ఎవడికి నేను సమాధానం చెప్పేదానికి లేదని అన్నాడు. ఉమ్, వాళ్ళ మేనమామ మహేష్ వాళ్ళ మేనమామకి ఫోన్ చేసి చెప్పిన, ఉమ్, పిల్లకాయల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అయ్యా, ఒకరోజు సాయం మీరు పోయి మాట్లాడండి, పెద్దవాళ్ళు కదా మీరు మాట్లాడండి అని మహేష్ వాళ్ళ మేనమామకి చెప్పినాను. వాళ్ళ మేనమామ పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళకి చెప్పినాను. వాళ్ళ బంధువులందరూ అమ్మాయిని తీసుకొచ్చుకొని కాపురం చేసుకోరా అని వాళ్ళు కూడా అందరూ చెప్పారు అయ్యా, ఉమ్, చెప్పని వాళ్ళు లేరు. ఉమ్, ఆ బిడ్డని బంగారంటి బిడ్డని నాశనం చేస్తున్నారని అందరూ ప్రతి ఒక్కరు తిట్టారు. ఉమ్, అయినా కానీ ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలియదు కానీ ఆమెను మాత్రం నేను వదలలేను అన్నట్టుగా మాట్లాడాడు. వాళ్ళ అమ్మోళ్ళు కూడా ఆ పిల్లోడికే సపోర్ట్ ఇస్తున్నారు. ఉమ్, ఒక ఆడబిడ్డ జీవితం, నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతా ఉంది, నేనేం చేయలేకపోతున్నా. 2.5 సంవత్సరం నుంచి ఉమ్, నా బిడ్డని ఇంట్లో పెట్టుకొని అల్లాడుతూ ఉన్నా నేను. ఏ స్టేషన్కి పోయినా కానీ మేమేం చేసాం అంటారు కానీ నీ బిడ్డకి న్యాయం చేస్తానని ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. 3 రోజుల నుంచి తాములతో ఈ బిడ్డను పెట్టుకొని ఎడే కూర్చొని ఉన్నా. నేను చూస్తే బాగలేదు దాన్ని. ఏదో ఒక సహాయం చేయండి అయ్యా, అందరూ వచ్చినాక నా బిడ్డ జీవితాన్ని బాగు చేయమని అందరికి నమస్కారం.